వెల్కమ్ టు ద ఇన్సైడర్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ థింక్ ట్యాంక్, ఇంకా సూటిగా చెప్పుకుంటే తెలంగాణ సిద్ధాంతకర్త, టిఆర్ఎస్ రాజగురు. ఇవాళ తెలంగాణ ఉద్యమం నిర్ణయాత్మక దశకు చేరిందంటే ఆ విజయం వెనుక ప్రొఫెసర్ జయశంకర్ బుర్ర ఉంది. అపారమైన ఆయన అనుభవం ఉంది. తెలంగాణ ఉద్యమంలో మలుపులన్నిటినీ ప్రత్యక్షంగా చూసిన మన ప్రొఫెసర్ ఇవాల్టి ఏబిఎన్ ఇన్సైడర్. జయశంకర్ గారు, మీ కళ నెరవేరినట్టే అని మీరు భావిస్తున్నారా? అనుకుంటున్నాను. నెరవేరేటటువంటి దశకు వచ్చింది. గుమ్మం దగ్గరకు వచ్చాను, లోపల ప్రవేశించాలి. అంటే లోపల ప్రవేశించడానికి చాలా శక్తులు అడ్డుపడుతున్నట్టుగా కూడా కనబడతా ఉంది. ఈ శక్తులు మొదటి నుంచి అడ్డుపడుతున్నాయి. ఇందులో కొత్త ఏమీ లేదు. గత 50-55 సంవత్సరాల నుంచి ఇవే శక్తులు రకరకాలుగా ప్రయత్నం చేస్తూ వచ్చాయి. అధిగమించాం. ఇప్పుడు కూడా అధిగమిస్తామటువంటి విశ్వాసం ఉంది. జయశంకర్ గారు, మీరు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం గత 50 సంవత్సరాలలో ప్రతి దశలో 3 దశల్లో కూడా మీరు ఒక సాక్షిలాగా ఉన్నారు. ఇవాల్టి ఉద్యమంలో మీరు ఒక సారథ్య బాధ్యతల్ని కూడా తీసుకున్నారు. ఒక రకంగా తెలంగాణ వాదాన్ని సిద్ధాంతీకరించినటువంటి వ్యక్తిగా మీరు చరిత్రలో నిలిచిపోయినారు. ఒక రాష్ట్రం ఏర్పడడానికి 50 సంవత్సరాలు పోరాడాల్సినటువంటి అవసరం ఉందా? మరి అట్లాంటప్పుడు తెలంగాణ కోసం ఇంత సుదీర్ఘమైనటువంటి త్యాగాలు ఎందుకు అవసరమైంది? రాష్ట్ర సాధన కొరకు 50 సంవత్సరాల పోరాటం సుదీర్ఘమైన పోరాటంగానే కనపడుతుంది. ఇంకా కొన్ని మనం ఉదాహరణ తీసుకుంటే, మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి ఇంతకంటే సుదీర్ఘమైన పోరాటమే. జార్ఖండ్ ఏర్పడడానికి ఇంతకంటే సుదీర్ఘమైన పోరాటమే. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రధానమైన సమస్య ఏమిటంటే, ఉమ్మడి రాష్ట్రంలో చేరిన తర్వాత ఇందులో తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి బలం తగ్గింది. అసెంబ్లీలో సంఖ్య కానీ, పార్లమెంటు సభ్యుల సంఖ్య కానీ మైనార్టీలో పడిపోయాం. అవతలి వాళ్ళు సంఖ్యాపరంగా మెజారిటీ ఉన్నారు. రాజకీయంగా వాళ్ళు బలవంతులనే చెప్పక తప్పదు. మ్యానిపులేషన్స్లో వాళ్ళకు ఉన్నటువంటి శక్తియుక్తులు మన దగ్గర బహుశా లేకపోవచ్చు. రెండవది, తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో భాగంగా లేకపోతే ఆంధ్ర ప్రాంతం ఉండేటువంటి ఇబ్బందులు వాళ్ళకు బాగా తెలుసు. రాష్ట్ర స్థాపన సమయం లోపలనే ఆనాడు ఇవన్నీ చర్చించడం జరిగింది. ఆంధ్ర ప్రాంత నాయకత్వం ఒప్పుకున్నది. నిధుల కొరత, వనరుల కొరత, రాజధాని లేకపోవడం, ఈ అన్నిటి కారణంగానే రాష్ట్రం ఏర్పడింది. అయితే తెలంగాణ విలీనం ఆంధ్ర రాష్ట్రంతో బేషరతుగా జరగలేదు. ఇది శాశ్వతమని అనుకోలేదు. ఈ రకరకాల ఒప్పందాలు, సూత్రాలు, పథకాలు అవన్నీ షరతులకు సంకేతాలు. కానీ అన్ని షరతుల ఉల్లంఘన జరిగింది. అసంఖ్యాకమైన షరతులు పెట్టారు, వాగ్దానాలు చేశారు. ప్రతి వాగ్దానాన్ని అనేకసార్లు ఉల్లంఘించారు. కనుకనే విడిపోతా ఉంటున్నాం. విడిపోవలసినటువంటి అవసరం వస్తే విడిపోవచ్చు అని ఆనాటి ప్రధాని నెహ్రూ అన్నారు. కనుక బేషరతుగా జరగలేదు, శాశ్వతం అనుకోలేదు. షరతుల ఉల్లంఘన జరిగింది కనుక ఉండవలసిన అవసరం లేదు. కనుకనే ఈ పోరాటం ఇంతకాలం నుంచి నడుస్తున్నది. జయశంకర్ గారు, మీరు ఇందాక అన్నారు, ఆంధ్ర రాష్ట్రానికి ఇవాళ సమైక్యాంధ్ర నుంచి విడిపోతే, హైదరాబాద్ నుంచి విడిపోతే, తెలంగాణ నుంచి విడిపోతే ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరుగుతుందని అన్నారు. ఇవాళ కూడా చాలామంది ఆ విషయంలో ఆందోళన చెందుతున్నారు. అంటే మన రాష్ట్రంలో ఒక ప్రాంతానికి నష్టం కలిగించేటువంటి రీతిలో ఒక రాజకీయ చర్య ఉండాలని మీరు ఎట్లా కోరుకుంటారు? బహుశా నష్టం అనే పదం సరైనది కాకపోవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉండడం వల్ల, ఉదాహరణకు కృష్ణా గోదావరి నదీ జలాలలో ఆ ప్రాంతానికి న్యాయబద్ధంగా చెందవలసిన వాటా కంటే ఎక్కువ వాడుకుంటున్నారు. వేరే రాష్ట్రంగా ఉంటే, లేదా ఇరు ప్రాంతాల మధ్య న్యాయబద్ధంగా నీటి పంపిణీ జరిగితే తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ వాటా వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉండడం వల్ల అక్రమంగా ఎక్కువ నీళ్లను వాడుకునే వెసులుబాటు ఉంది కనుక ఆ దృష్ట్యా నష్టం చూస్తున్నారు. అంటే మీరు ఇది కాదు, మనకు ఒప్పందం జరిగినప్పుడు కూడా, పెద్ద మనుషుల ఒప్పందం జరిగినప్పుడు కానీ, లేదా అంతకుముందు జరిగిన, అంటే ఉమ్మడి రాష్ట్రం ఏర్పడాలనేటువంటి కాంక్ష, ఆంధ్రప్రదేశ్తో కలవాలి, తెలంగాణతో కలవాలి, హైదరాబాద్ని క్యాపిటల్గా పెట్టుకోవాలనడంలో కూడా వాళ్ళకు ఒక క్యాపిటల్ సిటీ లేదు, వనరులకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నిటి దృష్ట్యా సమైక్యంగా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ అనేది ఒక
ఆర్థిక ప్రతిపత్తిగా ఒక స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి రాష్ట్రంగా ఉంటుంది అనేటువంటి భావన అప్పటి ఒప్పందాల వెనుక ఒక స్ఫూర్తిలాగా ఉండి ఉండొచ్చు కదా. ఒప్పందాల స్ఫూర్తి అది కాదు. ఒప్పందాల స్ఫూర్తి తెలంగాణ ప్రాంతం ఇక్కడి ప్రజలు విలీనానికి విముఖంగా ఉండేది. అనేక భయ సందేహాలు ఉండే. ఉమ్మడి రాష్ట్రంలో చేరితే తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగదు అనేటువంటి అనుమానం ఆ రోజు. ఈరోజు అనుభవం. ఒప్పందాల వెనుక ఉన్న ప్రాతిపదిక ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి భయాలను, సందేహాలను, అనుమానం నివృత్తి చేయడానికి. ఏమన్నారు వాళ్ళు? ఒప్పందాలు ఏంటంటే అనేక ఒప్పందాలు, పెద్ద మనుషుల ఒప్పందం, అఖిలపక్ష ఒప్పందం, 5 సూత్రాల పథకం, అష్టసూత్రం, ఇవన్నీ అన్నిటి సారాంశం ఏంటంటే తెలంగాణ ప్రాంతపు వనరులను, ప్రకృతి వనరులను, ఆర్థిక వనరులను ఈ ప్రాంతపు అభివృద్ధి కొరకే వినియోగించాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను, విద్యా అవకాశాలను ఈ ప్రాంతం వాళ్ళకే ఇవ్వాలి. రాజకీయ ప్రక్రియలో, పరిపాలనా యంత్రాంగంలో ఈ ప్రాంతానికి అర్థవంతమైన భాగస్వామ్యం కల్పించాలి. ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకత, భాష విషయంలో, యాస విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని పరిరక్షించాలి, గౌరవించాలి. కనుక ఈ ఒప్పందాల వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి భయ సందేహాలను నివృత్తి చేసి ఉమ్మడి రాష్ట్రంలో కలవడానికి ఒక ప్రాతిపదిక ఏర్పరచాలి. జయశంకర్ గారు, ఆ ప్రాతిపదిక ఆధారంగా చేసుకొని ఆ ఒప్పందాలను అమలు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి, అటువంటి వ్యవస్థలు నెలకొల్పే ప్రయత్నం చేయాలి. అంతేగాని రాష్ట్రం విడిపోవాలి అనేంత తీవ్రమైనటువంటి ఆందోళనలకు కారణం ఏమిటి? ఒప్పందాల అమలు జరిగి ఉంటే పరిస్థితి వచ్చేది కాదు. చరిత్రలోకి పోతే మొదటి ఒప్పందం పెద్ద మనుషుల ఒప్పందం. పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన రాష్ట్రం ఏర్పడిన తొలి రోజే మొదలైంది. ఆ పరంపర కొనసాగింది 10-12 ఏళ్ళు. కనుకనే 1968లో జై తెలంగాణ ఉద్యమం వచ్చింది. మళ్ళీ కొత్త ఒప్పందాలు, కొత్త హామీలు, కొత్త సూత్రాలు అల్లారు. వాటి ఉల్లంఘన తొలి రోజే మొదలైంది. పంచసూత్ర పథకం, అష్టసూత్ర పథకం, చివరికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో దేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా పార్లమెంటు ద్వారా రద్దు చేయించారు. ఏ ఒప్పందం అమలు కాలేదు. ఇక అమలు జరిగేటువంటి అవకాశం కూడా లేదు. ఈ ఒప్పందాల పరంపర, ఉల్లంఘన పరంపర కొనసాగుతూనే ఉన్నది. కనుకనే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒప్పందం ఉన్నా, ఏ హామీలున్నా న్యాయం జరగదు అనేది గత 50 ఏళ్ల అనుభవం తెలుపుతున్నది. ప్రజల్లో కొన్ని ఆందోళనలు ఉన్నాయి. ముఖ్యంగా రెండు ప్రాంతాల మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల విషయంలో కానీ రెండు ప్రాంతాలను వేరు చేయడం అనేది ఒక ఉమ్మడి కుటుంబంలో ఉండే సంతోషము వేరుపడడం వల్ల అది తగ్గిపోతుంది, లేదా అటువంటిది కోల్పోవాల్సి వస్తుంది అనేటువంటి భావోద్వేగాలు కనబడతా ఉన్నాయి అక్కడక్కడ. 1956 తర్వాత 14-15 రాష్ట్రాలు వచ్చాయి. అన్నిటికీ సమస్య పరిష్కారం అయింది కదా. కనుక వనరుల పంపిణీ విషయం లోపల ట్రిబ్యునల్ ఉంటుంది. ఏమైనా కంటెన్షియస్ ఇష్యూస్ ఉంటే ఇంకో మార్గంలో పరిష్కరించుకుంటారు. అలాగే ఆస్తి అప్పుల పంపిణీ గురించి కూడా పారామీటర్స్ ఉన్నాయి. వాటి ప్రకారమే పంపిణీ. మనం ఏదో కొత్త పారామీటర్ కావాలి, కొత్త ప్రాతిపదిక అడగడం లేదు. ఉన్న వాటి ప్రకారమే చేయండి అంటున్నాం. ఇక సంబంధ బాంధవ్యాలంటే కొంతమంది చాలా విచిత్రంగా చెప్తారు. వివాహ సంబంధాలు అయినాయి ఎట్లా పోతారంటే, వైవాహిక సంబంధాలకు భౌగోళిక సరిహద్దులకు సంబంధం ఉందా? ఈరోజు మన వాళ్ళు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియా, గర్వంగా చెప్పుకుంటాం. ఈ సంబంధాలు ఈరోజు మొదలు కాలేదు. చరిత్రలోకి పోతే దామోదరం సంజయ్ గారి సతీమణి సికింద్రాబాద్ మహిళ, విజయభాస్కర్ రెడ్డి గారి సతీమణి మహబూబ్నగర్ మహిళ. ఆ రోజు చాలా సంబంధాలు చాలా అప్యాయంగా నడిచి చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది? కనుక ఇవన్నీ ఏదో అడ్డంకులు చెప్పేటువంటి వాదనలే కానీ వాస్తవం లేదు. రాజకీయ పార్టీల వైఖరి చూస్తే